5 ఏళ్ల కాలంలో నాణ్యత లేని మద్యం సరఫరా చేసి ఎంతమంది ప్రాణాలు తీసినాడు, ఎంతమంది సిరోసిస్ వచ్చి చచ్చిపోయినారు. సొంతంగా మా ఊళ్ళో నంద్యాలలో ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీ తయారు చేసి ఆ ఫ్యాక్టరీ నుంచే మీరు సరఫరా చేశారు. నేను 2-3 సార్లు రైడ్ చేశాను దానికి. అయ్యా మద్యం ఎక్సైజ్ డ్యూటీ కూడా కట్టకుండా బయటికి తీసుకొస్తున్నారు, పచ్చి సరుకు వద్దు, చనిపోతారు జనం అని ప్రొటెస్ట్ చేశాం. గవర్నమెంట్ హాస్పిటల్ స్టాటిస్టిక్స్ తీసాం, ఎంతమంది చనిపోయినారో స్టాటిస్టిక్స్ కూడా మన పార్టీకి పంపించాం మేము. అది ఆయన క్రెడిట్ ఇవ్వాలా. ఏం చేసినాడని క్రియేట్ చేయాలని చెప్పుకుంటే ఆయనంతా కానీ క్రియేట్ ప్రపంచంలో నేను పేరు చెప్పకూడదు కానీ ఇట్లాంటి క్రెడిట్ ఇస్తే దేశం పరిస్థితి ఏమి, రాష్ట్ర పరిస్థితి ఏమి. కాబట్టి ఈయన చాలా 5 ఏళ్ల కాలంలో గనులు దోపిడీ చేశావు. బొబ్బులాపురం గురించి వాళ్ళ ఆయన దోపిడీ చేశా. ఇప్పుడు ఈయన గనులకంతా దోపిడీ వాళ్ళకి కావాల్సిన అందరికీ దోచిపెట్టేసినాడు. ఇప్పటికీ వాళ్ళ పేరు మీద జరుగుతారు కోట్లు తెచ్చుకొని. దానికి క్రెడిట్ ఇవ్వాలా. ఎక్కడ నేషనల్ హైవేలు ఎక్కడైనా చేసావా? ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం గతంలో 5 ఏళ్లలో 2018-19 శాంక్షన్ వర్క్స్ మధ్యలో నిలబడిపోయినాయి. ఇప్పుడు ఈయన కంప్లీట్ చేయడానికి వచ్చింది, కంప్లీట్ చేస్తా ఉన్నారు. దాని క్రెడిట్ ఎవరికి ఇవ్వాలా? తెలుగుదేశం ప్రభుత్వానికి ఇవ్వాలా, ఆయనకి ఇవ్వాలా? ఆయన ఏం చేసినాడని క్రెడిట్ ఇవ్వాలా?